నా పేరు నరసింహమూర్తి, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నా. బర్లగూడెం గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 100 నుంచి 150 ఎకరాల మేరకు హైటెక్ కంపెనీ మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈ నకిలీ విత్తనాలు వేసినటువంటి రైతులంతా కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీనిపైన ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు కానీ ఎవరు కూడా వీటిపైన నకిలీ విత్తనాలపైన ఎటువంటి నియంత్రణ చర్యలు అనేటివి తీసుకోలేదు. ఈరోజు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు హైటెక్ కంపెనీ అనే ఒక మొక్కజొన్న విత్తనాలు వేసి మరి నష్టపోవడం జరిగింది. ఈరోజు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు మరి ఆస్తులు అమ్ముకొని పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా పంట దిగుబడి రాలేదు. ఆ రోజు విత్తనాలు ఇచ్చేటప్పుడు 4 టన్నుల మరి దిగుబడి వస్తుందని చెప్పి రైతులను నమ్మించి ఇవ్వడం జరిగింది. ఈరోజు 1 టన్ను కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. తమ పొలాల్లో తామే కూలీలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. విదేశీ బహుళజాతి కంపెనీలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనేతర రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు ఈరోజు సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ హైటెక్ మొక్కజొన్న కంపెనీ విత్తనం వేయడం వల్ల బర్లగూడెం గ్రామ పంచాయతీ కాదు, వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి వివిధ రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం కంపెనీ నష్టపరిహారం చెల్లించాలి. ప్రతి ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఎకరానికి కౌలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒప్పంద వ్యవసాయం అని చెప్పడం జరిగింది. బాండ్ అంటే ఒప్పంద వ్యవసాయం. ఈ ఒప్పంద వ్యవసాయంలో ఈ బహుళజాతి కంపెనీకి అదేవిధంగా రైతుకు మధ్య ఒక ఒప్పందం అనేది జరగాలి. కానీ ఇక్కడ బహుళజాతి కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి దళారులకు మధ్య ఒక సీకటి ఒప్పందం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రైతులకు ఎటువంటి ఈ ఒప్పందం సంబంధించినటువంటి విషయాలు తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి దళారులు చేస్తూ ఉన్నారు. నష్టపోయిన రైతులకు మరి నష్టపరిహారం చెల్లించడం లేదు. ఈ సంవత్సరం మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. నష్టపరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ఈ దళార్ల పైన మరి ఖచ్చితంగా కేసు పెట్టాలి. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు మరి మార్కెట్లోకి వచ్చి రైతులకు అమ్ముతా ఉంటే ఎటువంటి కంట్రోల్ చేయనటువంటి అగ్రికల్చర్ అధికారుల పైన కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సరస్వతి, వైపం చంద్రశేఖర్. మేము 1 ఎకరం మొక్కజొన్న వేసాము. దానికి గింజరెక్కలే. ఇప్పుడు చాలామంది రైతులు వేసిండ్రు. అందరు కలిపి మేము మాట్లాడుకున్నాం. ఒకవేళ నష్టపరిహారం ఇస్తానంటేనేమో ఇరుస్తాం, లేకపోతే వాళ్ళు ఇరుసుకోండి. బర్లగూడెం గ్రామ పంచాయతీ రైతు వారికి మాట్లాడుతున్నాం. హైటెక్ కంపెనీ అని మొక్కజొన్న బాండ్ వేసాం 4 ఎకరాలు. దాంతో పాటు ఒక 150 మంది రైతులు వేశారు. ఈ సంవత్సరం అసలు మొక్కజొన్న చాలా లాస్ అయింది. మొత్తం గింజ కూడా పోసుకోలేదు. దానికి ప్రభుత్వం మాకు సహకరించి హైటెక్ కంపెనీ నుంచి మాకు ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం.